అందరికీ జై శ్రీరామ్. ఆంధ్ర ప్రజానికానికి జనవరి 1వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ చేయబోతున్నటువంటి మన ధనికే సీఎం చంద్రాలు సారు. ఎందుకంటే జనవరి 1వ తారీఖు నుంచి మరి ఎవరెవరికి పింఛన్ కట్టగాబోతా ఉందా, మరి ఏం చేయబోతా ఉన్నాడు చంద్రాలు సారు ప్రయత్నం ఏంది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలవాలి. వీడియోను మాత్రము ఎండ్ వరకు చూడరు, ఎందుకంటే మనకు సంబంధించి వీడియో తొందరగా ముగిస్తా. అలాగే దీంట్లో ఇప్పుడు జనవరి 1వ తారీఖు నుంచి రూల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు మనము ఇంటి దగ్గర పింఛన్ తీసుకున్నామా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి పింఛన్ తీసుకున్నాము, జనవరి 2026 నుంచి ఎక్కడ పింఛన్ తీసుకోవాలి, మొత్తానికి వృద్ధులు, దివ్యాంగులు, కండల వ్యాధితో బాధపడుతున్న వారు, కల్గీత కార్మికులు, కళాకారులు, ఇలా ప్రతి ఒక్కరు ఏడ పింఛన్ తీసుకోవాలి అన్న దానిపైన చంద్రాలు సారు స్పష్టంగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మనం ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేయాలి. ఎందుకంటే పెన్షన్ అంటే ఇంటింటి సమస్య నాయన. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అది షేర్ చేస్తే పుణ్యం వస్తుంది, ఇది షేర్ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తారని కాదు, ఈ వీడియో షేర్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గీసోటి బోచ్చడి వీడియోలు చూడొచ్చు. మరి ఏం విధానాలు చేంజ్ చేసిండు పవనోలు చంద్రాలు, ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. వీడియోను ఎండ్ వరకు చూడాల్సిందిగా నా మనవి. మీరు చూస్తారు ఎట్లకున్న పింఛన్ అంటేనే అందరికీ. కాబట్టి ఇగో ఏపీ పింఛన్ అప్డేట్ జనవరి 2026 నుంచి పింఛన్ పంపిణీ తేదీ మారింది. అలాగే పూర్తి వివరాలు ఏ రకంగా మారింది అంటే 1వ తారీఖున వచ్చేటువంటి పింఛని అంటే మళ్ళా మధ్యలో 15వ తారీఖున ఇస్తారా నాయన. పేద బడుగు బలహీన వర్గాలు ఇంత ఇక్కడ అన్నం తింటా ఉంటే చూసి ఓర్వలేకపోతా ఉన్నారా అని పబ్లిక్ అంతా మాట్లాడుకుంటున్నారు, ఆంధ్ర పబ్లిక్. మరి దీని గురించి మనం ఏమనుకుంటామో చూద్దాం ఒకసారి. ఆంధ్ర రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్ లబ్ధాలకు ప్రస్తుతం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈసారి జనవరి 2026 పెన్షన్ ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారట. ఒక్కరోజు ముందుగానే. దీనికే గింతలు అంటే కాదు ఇంకా ఉన్నాయి కథలు. ఒక్కోళ్ళకు ఒక రకంగా ఒక్కోళ్ళకు ఒక రకంగా చూడండి మళ్ళీ ఎట్లున్నదో చంద్రాలు సారు. జనవరి 2026 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అప్డేట్ డేట్స్. తాజాగా ప్రభుత్వము నిర్ణయం ప్రకారము జనవరి 2026 పెన్షన్ డిసెంబర్ 31, 2025 బుధవారం నాడు ఇస్తారు. పంపిణీ ప్రారంభం సమయము ఉదయం 7 గంటల నుంచి. ఉదయం 7 గంటలకు అంటే చల్లగా లేచి పబ్లిక్ అంతా రావాలి. మరి ఈ పెన్షన్ ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారు, డిసెంబర్ 31వ తారీఖు నాడు ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు పెన్షన్? అన్ని వర్గాల వారికా లేకపోతే ఒకటే వర్గానికా, అది కూడా క్లారిటీగా తెలుసుకోవాలి. పెన్షన్ ఏపీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డీటెయిల్స్ ఐడ్స్, ఇది వివరాలు సమాచారం. ఈ నెల పెన్షన్ జనవరి 2026 లెక్కనే. ప్రధాన తేదీ మాత్రం 31 డిసెంబర్ 2025. సమయం ఉదయం 7 గంటల నుంచి. రెండో అవకాశం జనవరి 2వ తారీఖు నుంచి మళ్ళా పంపిణీ ఇంటి వద్దకే వచ్చి ఇక స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎన్టీఆర్ భరోసా ఫోల్డర్. మీకు చాలాసార్లు చెప్పిన ఎన్టీఆర్ భరోసా ఫోల్డర్లోకి వెళ్తే పెన్షన్ విధానాలు ఉంటాయి. మనకు సంబంధించి వృద్ధులు, దివ్యాంగులలోనే 3 రకాలు. ఇవన్నీ ఎన్టీఆర్ భరోసాల ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం స్థాపించిన రోజు మేనిఫెస్టో విడుదల చేసిన రోజు వాళ్ళు ఎన్టీఆర్ భరోసా అని ఒక పెన్షన్ల వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని అఫీషియల్గా పెట్టిర్రు, అంటే పబ్లిక్ ఎవరైనా చూడొచ్చు. దాంట్లో విధానాలు ఏమున్నాయి, ఎట్లున్నాయి, ఏం కథ, ప్రభుత్వం మనకు న్యాయం చేస్తూ ఉందా అన్యాయం చేస్తూ ఉందా అని గల్లా పట్టుకొని అడగనికి డైరెక్ట్గా పెట్టిండ్రు. అందుకనే మన స్టేటస్ ఎన్టీఆర్ భరోసాలో చెక్ చేసుకోవాలి. అయ్యో ఈ రకంగా నటనయ్యా. ఇంటి వద్దకే పెన్షన్ డిపాజిట్ డెలివరీ, డోర్ డెలివరీ అన్నట్టు, డోర్ స్టెప్ డెలివరీ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనకు డోర్ డెలివరీ అంటే ప్రతి ఒక్కరికి ఇంటికాడికి వచ్చి ఇవ్వాలి. మరి ఇంటికాడికి వచ్చి ఇవ్వాలంటే ఎలా పంపిణీ జరుగుతుంది అంత తొందరగా చూద్దాం ఒకసారి. గ్రామాలలో గ్రామ పంచాయతీల వార్డు వాలంటీర్స్ మీ ఇంటి వద్దకే వస్తారు.
ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్ర ఐరిస్ అంటే వేలిముద్రలు రాని వారికి కండ్ల గుర్తులతోటి. ఇప్పుడు చాలామందికి మనము కూలి పనులు చేసుకొని ఆ పనులు చేసుకొని ఈ పనులు చేసుకున్న వాళ్ళకు వేలిముద్రలు చాలా అరిగి ఉంటాయి. అవి ఫింగర్ ప్రింట్స్ అనేటివి రావు. అప్పుడు మన కళ్ళ గుర్తులతోటి కూడా మనకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్తా ఉన్నది కూటమి ప్రభుత్వం. వెంటనే నగదు పంపిణీ, జియో ట్యాగు ఫోటోతో రికార్డు. వృద్ధులు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు, అంటే ఓన్లీ వృద్ధులకే ఇవ్వబోతా ఉన్నారు అన్నట్టు ఇంటికి వచ్చి. మిగతా వారందరూ ఏడ తీసుకోవాలి? మరి వృద్ధులు అయితే ఇంటికాడ తీసుకుంటారు, మిగతా వారు ఏడ తీసుకోవాలా? గ్రామ వార్డు కాడ తీసుకోవాలన్నా గ్రామ వార్డు వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చి ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. ఎట్లా మరి? పెన్షన్ పొందడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ పింఛను తీసుకునే ముందు ఇవి సిద్ధం చేసుకోండి. పింఛను తీసుకునే ముందు ఖచ్చితంగా ఇవి సిద్ధం చేసుకోవాలన్నట. అవి ఏంటి? ఇదే మరి 2026లో చాలా చాలా రూపురేఖలు మార్చేసిండు చంద్రబాబు సారు. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఐడి ఆధార్ కార్డు డిసెంబర్ 31లో మీ ఇంట్లోనే అందుబాటులో ఉండాలి. బయోమెట్రిక్ సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలి. బయోమెట్రిక్ అంటే మనకు ఒకవేళ ఆధార్ ప్రాబ్లం ఉన్నా, ఫింగర్ ప్రింట్స్ రాకున్నా వెంటనే తెలియజేయాలి. ఈ పింఛని స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది? ఏపీ పింఛని అప్డేట్ జనవరి 26 కింద వృద్ధాప్య పింఛని, వితంతు పింఛని, ప్రజలారా చూడండి ఇక్కడ, వృద్ధాప్య పింఛని, వితంతు పింఛని, దివ్యాంగుల పింఛని, ఒంటరి మహిళా పింఛని, చేనేత, మత్స్యకార్య, కల్లుగీత పింఛని, అలాగే డప్పు కళాకారులు అండ్ చర్మకారుల పింఛన్లు మొత్తము వీళ్ళందరికీ ఈ జనవరి 2026 నుంచి వీళ్ళందరికీ పింఛన్లు ఇవ్వబోతా ఉన్నారు. ఇంకా దీంట్లో ఎవరైనా మిస్ అయి ఉంటే, అంటే ఏదో ఒక కేటగిరిని లేపేసిర్రా అని మీకు కనుక డౌట్ వస్తే వాళ్ళది కూడా మీరు ఖచ్చితంగా, అంటే ఇక్కడ దివ్యాంగులలో చూసుకుంటే అన్ని రకాల వారు వస్తారు. దివ్యాంగులలో మనం ఖచ్చితంగా అది క్లియర్గా అందరు చెప్పరు, ఏ గవర్నమెంట్ అయినా సరే. కాబట్టి దివ్యాంగుల పింఛన్లో అందరూ వచ్చే అవకాశం ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా వేరే ఎవరైనా పోయినట్టు అంటే లీస్ట్ ఇయ్యనట్టుంటే కింద మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది అట్లా. రెండో రోజు అవకాశం ఎవరికి? జనవరి 2వ తారీఖు నాడు పింఛను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి? బయోమెట్రిక్ ఫెయిల్ అయితే, సర్వర్ సమస్యలు ఉంటే, లబ్ధిదారులు ఊర్లో లేకపోతే, నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రాలను పవన్ సారును, ఇప్పుడు డిసెంబర్ 31 జనవరి అంటే కొత్త సంవత్సరం నాడు బంద్ ఉంటుండొచ్చు. జనవరి 2వ తారీఖు నాడు మీరు వేలిముద్రలు బయోమెట్రిక్ రాని వాళ్ళు, ఊళ్ళో లేని వారు, ఇంకా సర్వర్ సమస్యలు ఉంటే కనుక మీరు జనవరి 2వ తారీఖు నాడు ఇస్తారు. జనవరి 2వ తారీఖు నాడు కూడా చాలామంది, కొంతమంది ఊళ్ళలో పోయినా ఎటు పోయినా ఒకటి నాడు 2 రోజులు తిరిగి రారు. మరి పక్కనే ఉన్న తెలంగాణలో కరెక్ట్ 10 రోజులు పింఛనీ వ్యవస్థ అంటే పింఛనీలు పంపడం జరుగుతుంది. ఇంటి వద్దకు వచ్చి పంచలేరు. కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకు వచ్చి పంచడం అనేది చాలా గ్రేటు. తెలంగాణలో ఈ ఫెసిలిటీ లేవు. ఎందుకంటే మనమే పోయి తీసుకోవాలా. ముసలోళ్ళు అయితే నిజంగా చెప్తున్నా ఆటోలలో పోయి తీసుకోవాలా. ఆటోలలో దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా కానీ కండరాల వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళని మనం ఎత్తుకపోయి పింఛనీలు తెచ్చుకునే వ్యవస్థ తెలంగాణలో మోపైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రూల్స్ అనేది చాలా అద్భుతంగా మారినాయి. ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేటివ్ లింక్ అండ్ ప్రమేషన్ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ లింకును చెక్ చేసుకోవాలి. ఆ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వబోతా ఉన్నా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మనకు జనవరి పింఛన్ అప్డేట్ జనవరి 2026 FQ అంటే మన క్వశ్చన్లు అన్నట్టు. జనవరి 26 పింఛన్ ఎప్పుడు ఇస్తారు? డిసెంబర్ 31 ఉదయం నుంచి. మళ్ళా క్యూ జనవరి 1న పింఛన్ ఉండదా? లేదు, ఈసారి ముందుగానే ఇస్తారు. మూడోది, బయోమెట్రిక్ పడకపోతే ఐరన్ స్కాన్ లేదా సచివాలయం సిబ్బంది సహకారం తీసుకోవాలి. ఐరన్ స్కాన్ అంటే ఫింగర్లు రాకపోతే ఐరన్ స్కాన్ తీసుకుంటారు. ఒకవేళ ఐరన్ స్కాన్ అంటే కళ్ళది, ఐరన్ స్కాన్ రాకపోతే సచివాలయం సిబ్బంది యొక్క సహాయం తీసుకోవాలి. సచివాలయం అంటే మనకు గ్రామ సచివాలయము, వార్డు సచివాలయం అంటారు కదా, వాళ్ళ యొక్క సహకారం తీసుకోవాలి. ప్రజలారా గిరి
ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉన్నటువంటి ఈ డిసెంబర్ 31 నుంచి పింఛనీ రూల్స్ చేంజ్ కాబోతా ఉన్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులు కానీ ఇంకా అలాగే మీకు ఉన్నటువంటి పింఛనీకి సంబంధించి కానీ ఏమి మిస్టేక్లు ఉన్నా కానీ పింఛనీ అనేది ఇయ్యరు. అది మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చే సమయంలో మీరు అందరూ అందుబాటులో ఉండాలి. ఇది అందరికీ షేర్ అయితే డిసెంబర్ 31 జనవరి 2వ తారీఖు నాడు ఎటు పోకుండా కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలో మొదటి పింఛన్ కాబట్టి అందరూ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఇది అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇటువంటి వీడియోలు షేర్ చేయాలి, ఎందుకంటే అందరికీ ఎరుక కావాలి కదా. మళ్ళీ బాగా రోజులు కూడా లేదు, 5-6 రోజులే ఉన్నది.